హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి జేఈకి సంబంధించిన ఆన్సర్ కీ ఎప్పుడు వస్తుంది అండ్ దాంతోపాటు ఏఎల్పికి సంబంధించిన ఆన్సర్ కీ ఎప్పుడు రావచ్చు అన్న దాని గురించి మాట్లాడుకుందాం. సో క్విక్గా వీడియోని అయితే లైక్ చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ దాంతోపాటు హై పాయింట్లు ఇవ్వడం మర్చిపోద్దు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో మనకి జేఈకి సంబంధించి అఫీషియల్ న్యూసే ఉంది. ఓకే, మనం ఆర్ఆర్బి సికింద్రాబాద్ బోర్డు వెబ్సైట్లో ఉన్నాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారో చూడండి, నోటీస్ అయితే ఇచ్చారన్నమాట ఆన్సర్ కీకి సంబంధించి ఎప్పుడు ఇవ్వచ్చు ఏంటని రీసెంట్గానే వచ్చింది. సో ఇప్పుడు దాని మీద క్లిక్ చేసి కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఏదైతే జేఈకి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ మనం ఎప్పటి నుంచి చూడొచ్చు అండ్ దాని తర్వాత దానికి సంబంధించి అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి టైము అండ్ డేట్ ఇచ్చారు. 5th మార్చి మీకు జేఈకి సంబంధించిన ఆన్సర్ కీ అయితే చూడొచ్చు అండ్ 4 o'clock ఈవినింగ్ 4 o'clock నుంచి మీరైతే చూడొచ్చు. అండ్ దానికి సంబంధించిన అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే 11th మార్చ్ లోపు మీరు రైజ్ చేయాలి అండ్ ఒక్కొక్క అబ్జెక్షన్కి 50 రూపీస్ వరకు పడుతుంది అనమాట. అండ్ మీలో ఎవరికైనా అబ్జెక్షన్ రైజ్ ఎలా చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి అబ్జెక్షన్ రైజ్ వీడియో అని. ఎక్కువ మంది అడిగితే నేను ఆ వీడియో కూడా తీసుకురావడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు వచ్చిన రా స్కోర్ మీరు ప్రజెంట్ చెక్ చేసుకున్న దాన్ని బట్టి మీ స్కోర్ ఎంత వస్తుంది అన్నది కింద కామెంట్ చేయండి. సో దట్ మీకు అర్థమవుద్ది ఎవరు ఏ రేంజ్లో ఉన్నారు అన్నది మీరే చెక్ చేసుకోవచ్చు. సింపుల్గా మీకు జేఈకి సంబంధించిన ఎగ్జామ్ రాసుంటే జేఈ అని పెట్టి జేఈకి సంబంధించి మీ మార్క్స్ ఎంత వస్తున్నాయి, ఏ జోను అనేది కింద కామెంట్ చేయండి. ఓకే, అండ్ ఏఎల్పి గురించి మాట్లాడుకుందాం. ఏఎల్పి గురించి కూడా ఒక చిన్న అప్డేట్ అయితే ఉంది. సో ఏదైతే ఒక ఎగ్జామ్ సెంటర్లో మనకి క్యాన్సిల్ అయిందో ఆ క్యాన్సిల్ అయిన వాళ్ళకి రీషెడ్యూల్ చేశారనమాట. సో అది చేసేదాకా మనకు ఆన్సర్ కీ రాదు. సో దానికి సంబంధించిన అప్డేట్. సో ఇప్పుడు మనకి నౌ రీషెడ్యూల్డ్ ఆన్ 11th మార్చ్. సో 11th మార్చ్కి రీషెడ్యూల్ అయితే చేశారు. ఏది 18 ఫిబ్రవరిలో జరగాల్సిన ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది కదా వాళ్ళకి సంబంధించి. సో దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే దాని ముందు వరకు మీకు ఆన్సర్ కీ అయితే రాదు. సో దీని తర్వాత మీకు జనరల్గా అన్ని ప్యాటర్న్స్ కనుక చూసుకున్నట్టయితే 3 to 7 days మధ్యలో ఆన్సర్ కీ అన్నది రిలీజ్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మీకు దీనికి సంబంధించి 11th 3 days లోపే మీకు రావచ్చు అనమాట ఆన్సర్ కీ. కాకపోతే 15th సండే వచ్చింది కాబట్టి మోస్ట్లీ మీకు 16th ఆన్సర్ కీ అయితే చూడవచ్చు. మార్చి 16th ఏఎల్పికి సంబంధించిన ఆన్సర్ కీ అయితే రావచ్చు. ఓకే, మీరు కూడా మీ స్కోర్ ప్రజెంట్ చెక్ చేసుకున్న దాన్ని బట్టి మీ స్కోర్ రా స్కోర్ కానీ ఏదైనా కింద మీరు ఏఎల్పి అని పెట్టి ఏఎల్పికి సంబంధించి ఏ జోన్లో అప్లై చేశారు అండ్ ఎంత స్కోర్ వస్తుంది నెగిటివ్ పోను అన్నది కామెంట్ చేయండి. మీరు చెక్ చేసుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఎంతమంది ఏ రేంజ్లో ఉన్నారు అన్నది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏఎల్పి వాళ్ళకి నెక్స్ట్ ఉన్నది ఏంటి, మీకు CBT 1 అయిపోయింది. నెక్స్ట్ మీకు CBT 2 ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇందులో మెరిట్ని బట్టే మీకు జాబ్ వస్తుంది అనమాట. ఇందులో మీకు పార్ట్ ఏ ఉంటుంది అండ్ పార్ట్ బి ఉంటుంది. పార్ట్ బి వచ్చేటప్పటికి కంప్లీట్గా ట్రేడ్ సిలబస్ ITI బుక్స్ చదువుకోవాలి. పార్ట్ ఏలో మాత్రం మీకు ఏంటంటే మ్యాథ్స్ అలాగే రీజనింగ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటుంది. సో వీటిని ఎవరైతే బాగా చేస్తారో ముఖ్యంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిగతా వాటికి దీనికి డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మ్యాథ్స్ రీజనింగ్ చాలామంది ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు, కానీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంత ఎక్కువగా చాలామంది ప్రిపేర్ అవ్వరు. సో ఇందులో ఇంజనీరింగ్, డ్రాయింగ్ ఇలా చాలా సబ్జెక్ట్స్ అంటే చాలా ఉంటాయి చాప్టర్స్, అవన్నీ మీరు చదవాల్సి ఉంటుంది. బట్ ఎక్కడి నుంచి చదవాలి అని మీకు డైలమా ఉండుండొచ్చు. సో దాని గురించే నేను క్లాసెస్ అన్నవి చేస్తున్నామంట. మన యాప్లో మీకు ది బెస్ట్ క్లాసెస్ దొరుకుతాయి. మీకు సింగిల్గా ఓన్లీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగే కావాలంటే కూడా తక్కువలో దొరుకుతుంది. చాలా చాలా తక్కువ ప్రైస్లో మనం పెట్టాం. అయితే నన్ను అడిగితే ఆ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగే కాకుండా ఫుల్ కోర్స్ ఏఎల్పి ఫుల్ కోర్స్ తీసుకోండి. CBT 1, CBT 2 పార్ట్ ఏ, CBAT మొత్తం కవర్ అయిపోద్ది. అండ్ దీని మీద నేను ఆఫర్ కూడా ఇస్తున్నాను. కూపన్ కోడ్ ALP 200 కనుక అప్లై చేస్తే ఉన్న దాని మీద ఇంకా 200 అంటే లెస్ దాన్ 1000లో మీకు ALP ఫుల్ కోర్స్ వచ్చేస్తుంది. సో ఇందులో మీకు పార్ట్ ఏ మొత్తం కవర్ అయిపోద్ది, అంటే మ్యాథ్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్ మొత్తం అయిపోద్ది. అలాగే CBAT ఏదైతే సైకోమెట్రీ ఉందో నెక్స్ట్ జరగబోయేది దానికి ప్రిపేర్ అయిపోవచ్చు. అండ్ దాంతోపాటు ALP కొత్త నోటిఫికేషన్ రాబోతుంది కదా 11K పోస్టులకి సంబంధించి, దానికి కూడా ఇది మీకు ఉపయోగపడుతుంది.
అండ్ ఎందుకంటే మీకు ఇక్కడ వ్యాలిడిటీ 1 year పాటు దొరుకుద్ది అనమాట ప్రతి కోర్సు మీద. సో మీకు ఒకే దగ్గర తక్కువ ప్రైస్లో చాలా ఉపయోగపడుతుంది అనమాట. తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఖచ్చితంగా మన దగ్గర ఎందుకు తీసుకోవాలి అంటే నేను పర్టికులర్గా ఏఎల్పి టెక్నీషియన్ నోటిఫికేషన్ అన్నది క్లియర్ చేశాను అనమాట. అది కూడా 89+ స్కోర్తో అయితే క్లియర్ చేశాను అనమాట. ఓకే, అంత గుడ్ స్కోర్తో 100కి. ఓకే, సో మీకు కూడా ఆ లెవెల్ కంటెంట్ అన్నది దొరుకుతుంది. అండ్ నేను తర్వాత ఎన్టీపీసీ కూడా క్లియర్ చేశాను. సో మనం ఏ రేంజ్ వరకు చెప్తా ఉన్నది మీరు డెమోస్ చూస్తే మీకే అర్థమైపోద్ది. సో ఖచ్చితంగా చెక్అవుట్ అయితే చేయండి. ఇదే కాకుండా బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఎల్పిఏ కాకుండా టెక్నీషియన్ కోర్స్ కానీ, గ్రూప్ బికి సంబంధించిన ఫుల్ కోర్స్ కానీ, లేకపోతే ఇండివిజువల్ సబ్జెక్ట్స్ జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, రీజనింగ్, మ్యాథ్స్ అన్నీ దొరుకుతాయి. ఫెటర్ సంబంధించిన ట్రేడ్ కావాలంటే కూడా దొరుకుద్ది. సో ఖచ్చితంగా అవి ఏవైతే మీకు నీడ్ ఉన్నాయో ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అన్ని కోర్సెస్ మనం చెప్తున్నాం, మొత్తం అన్ని కోర్సెస్ ఒకే దగ్గర కావాలంటే కూడా కాంబో కోర్స్ ఉంటుంది, దాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకుని ఈ క్లాసెస్ అయితే అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఓకే, 100-200 కోసం చూసుకోవద్దు, డెఫినెట్గా మీకు జాబ్ కొట్టడానికి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ ఒకవేళ మీకు ఏదైనా అప్డేట్స్ ఉంటే వెంటనే తెలుసుకోవాలి అనుకుంటే మన ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్, టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ జెన్యున్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. ఫర్దర్గా ఒకవేళ నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం అసలు మర్చిపోద్దు. అండ్ మీకు ఇంకా ఏదైనా వేరే టాపిక్ మీద వీడియో కావాలంటే కూడా కింద అడగండి, ఏ టాపిక్ మీద వీడియో కావాలన్నది. ఎక్కువ మంది అడిగిన దాని మీద ఫస్ట్ వీడియో తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే మనం క్లాసెస్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనం రెగ్యులర్గా క్లాసెస్ చేస్తుంటాం మన ఛానల్లో, దాంతోపాటు అప్డేట్స్ ఇస్తుంటాం, దాంతోపాటు గైడెన్స్ వీడియోస్ పూర్తిగా మీకు మన దగ్గర వన్ స్టాప్ అనమాట. ఇక అన్నీ దొరికేస్తాయి ఇక్కడ. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. అండ్ ఇప్పుడు ఫైనల్గా నేను కొత్త బ్యాచ్, మనకి ఏఎల్పికి సంబంధించి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాం కదా, దాని గురించి అండ్ తర్వాత 2026 నోటిఫికేషన్కి ఎన్ని పోస్టులు పడ్డాయి ఏంటి దాని గురించి ఫుల్ వీడియో చేశాను. ఒకసారి చూడడం వల్ల ఆ వీడియో తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. దాంతోపాటు మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్ ఇస్తాను. లాస్ట్ 12 months ప్రతి మంత్ యొక్క మంత్లీ కరెంట్ అఫైర్ అక్కడ దొరికేస్తుంది. 1.5 hourలో 1 month మీరు నేర్చేసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్క రైల్వేనే కదా, అన్ని ఎగ్జామ్స్కి ఇది ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి ఫ్రీ పీడిఎఫ్స్ కూడా మన యాప్లో ఉంటాయి. ఓకే, సో ఈ రెండు ఇప్పుడు నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడడం వాళ్ళు తప్పకుండా చూడండి. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసారంటే మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.